మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నాకేమో కంకర మీద పారేసి ఏమో గూంచుకొని వెళ్ళిపోయిండ్రు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే బోధన్ నియోజకవర్గం అంజల్ మండలంలోని వీరనగుట్ట తాండాలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మానభంగాలకు సంబంధించిన హత్యలు అనేటివి కలకలం రేపుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీలో అట్లాంటి ఇన్సిడెంట్ అయితే జరిగింది. అదేవిధంగా తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో మనస్పర్ధలతోనే ఇట్లాంటి హత్యలు అయితే జరుగుతున్నాయని చెప్పేసి మనకి ఒక ప్రాథమిక అంచనా అయితే రావడం జరిగింది. రెడ్డి నాయక్ గురించి మాట్లాడుకుంటే గత కొన్ని సంవత్సరాలుగా కిరాణా షాప్ పెట్టుకొని తను ఈ వ్యాపారం అయితే కొనసాగిస్తూ ఉన్నాడు. అదేవిధంగా వడ్డీ వ్యాపారం కూడా చేస్తూ ఉన్నాడు. ఈ వడ్డీ వ్యాపారంలో భాగంగా చాలా వరకు కూడా చాలా మందికి వడ్డీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ షాప్లో ఎవరైతే ఖాతా పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ తాండాకి సంబంధించి చాలా వరకు కూడా మస్తు మందికి అయితే తను ఖాతా పెట్టేసి ఇచ్చిండు. కాకపోతే ఖాతా పెట్టిన తర్వాత దాదాపు సింధు అనే ఒక మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో ఆమె పైన చేసిండు అని చెప్పేసి వాళ్ళు ఎవరైతే సింధు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్న తర్వాతనే ఇదొక అదునుగా చూసుకొని ఎవరైతే గతంలో కూడా రెడ్డి నాయక్ అనే క్యాండిడేట్ ఖాతా డబ్బులు ఉన్నాయి, అదేవిధంగా అమౌంట్ ఇచ్చేది ఉంది అని చెప్పేసి చాలాసార్లు కూడా రెడ్డి నాయక్ వాళ్ళ ఫ్యామిలీకి అయితే అడగడం జరిగింది. అదంతా దృష్టిలో పెట్టుకొని మాకెట్లా అడుగుతారు అమౌంట్ అని చెప్పేసి వాళ్ళు మనసులో పెట్టుకున్నారా లేకపోతే ఏంది అనేది పక్కన పెడితే మాత్రం ఒక మనస్పర్ధలతో మాత్రమే ఈ యొక్క హత్య అయితే జరిగింది. కాకపోతే దీంట్లో ఒక అటెంప్ట్ చేసిరు అనేది మాత్రం బయటకు పోతా ఉంది. అంటే ఎవరి వర్షన్ వాళ్ళకి వాళ్ళ అనుకూలంగా చెప్పుకుంటా ఉన్నారు. సో రెడ్డి నాయక్ సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఒకసారి వారితో నిన్న ఏమైంది అసలు? నేను ఈ ఊరు కాదు బా. రెడ్డి నాయక్ ఏమవుతాడు? నాకు తమ్ముడు అవుతాడా, నేను పెద్దది. నాకేం తెలియదు బాపు. ఎప్పుడు తెలిసింది మీకు? ఏమని తెలిసింది? పొద్దున్న తెలిసింది చంపేసిండ్రని. తర్వాత ఏం తెలియదు బాపు. ఏమని చెప్పాలి నాన్న? నేను ఆ ఊరుకోని ఈ ఊరికి నేనేమని చెప్పాలి నాన్న? పైసలు ఇవ్వండి అని అన్నందుకే మీ అన్ననైతే చంపిరు అనేది మీ వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజమేనా? నాకు తెలియదు బాపు, నాకు ఏం తెలియదు. నేను ఉట్పల్లి తాండానా బాపు, నాకు ఏం తెలియదు నాన్న. సాయంత్రం నేను వంట చేసిన తర్వాత ఏమో వాళ్ళు వచ్చిండట పిల్లని తీసుకొని. వాళ్ళ అత్త, వాళ్ళ కోడలు, ఆమె మరమరాలు ముగ్గురు వచ్చిండ్రట. ముగ్గురు వస్తే కోడలు ఏమో వెళ్ళిపోయిన తర్వాత ఏమో అత్త మరమరాలు ఇద్దరు ఉన్న తర్వాత ఏమో నేనేమో లోపట వచ్చేసిన తర్వాత ఏమో అత్త ఏమో పిల్లకి ఈడ ఇడ్స పెట్టేసింది. అత్త వెళ్ళిపోయిన తర్వాత ఏమో ఆ పిల్ల ఏమో లోపట జోరి ఏమో లేపిందట. లేపితేనేమో ఊకే ఏం లేపుతావు, ఎన్నిసార్లు లేపుతావు నువ్వు అని బయట తీస్తుండట. తీస్తేనా నా పిల్లకేమో నువ్వు ఇట్లా చేసినావు అని అన్నది. అంటేనేమో నేనేమన్నా ఇగో ఇట్లా వస్తేనేమో దర్వాజా వేసిన తర్వాత ఏమో వచ్చి ఏమంటుండే ఇద్దరు వచ్చి ఏమైంది అని నేనన్నా. ఏమైంది అంటే ఇట్లా నా మీద ఇట్లా పెడుతుండ్రు అని, గింతంత పిల్ల ఉన్నది నేను ఎందుకు చేస్తాను అంటే వాళ్ళేమో ఇద్దరు వచ్చిండ్రు. అమ్మాయిని తీసుకొని వెళ్ళిన తర్వాత ఎంతసేపటికి వచ్చారు మీ దగ్గరికి కొట్టడానికి? ఏం బట్టినే వచ్చేసి ఈడికెళ్ళి గుంజుకోపోయిండ్రు ఇద్దరు. ఈడగొట్టి నేను కుట్టుకుంటా ఆడగొట్టి ఏమో నాకేమో కంకర మీద పారేసి కూడా కొట్టారా? నాకు కూడా నూకేసి నేను ఆడనే ఉన్నా. లేవరకేమో గుంజుకొని వెళ్ళిపోయిండ్రు. రోడ్డు మీద గుంజుకుపోయిండ్రు. ఆ రోడ్డు మీద గుంజుకోపోతే నాకు నడే రాదు. అవి గడ్డపారతోని అవి కట్టెతోని దేనితోని కొట్టి ఏమో ఇగో ఇన్ని సలాక్తోని అన్ని కొట్టిండు. నాకు పైసలు ఉండే సారన్లా, పైసలు లేవు. అందులో గల్లా లేవు, ఏం లేవు. 4 లక్షలేమో పిల్లగానికి కారు కొనిపిస్తా అని 4 లక్షలు అందులో లోపల పెట్టినాం.
అన్న 4 లక్షలు కూడా లేవు, పైసలు లేవు, ఏం లేవు. మొత్తం పొద్దుగా ఏమీ లేవు, అంత ఖాళీ ఉంది. నేనేమో అక్కడ కొట్టేసి అక్కడనే తీసుకుపోండ్రు, మళ్ళీ ఇంటికి తీసుకురాలేరు, చేయలేరు. ఓళ్ళు అట్లానే తీసుకుపోండ్రు. ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత మిమ్మల్ని కొట్టిర్రు, మీ భర్తను కొట్టిర్రు. కాకపోతే రాత్రి కూడా మీ కొడుకుని చంపుదామని చెప్పి ట్రై చేసిరంట. ట్రై చేస్తేనే ఇగో మా ఆమె యారాలేమో దశ పెట్టింది, చంపేస్తా కలబెట్టి అని. కలబెట్టి చంపేస్తామని అంటే ఆమె దశ పెట్టింది. దశ పెడితే మళ్ళీ ఓలేలే. నేనేమో ఇట్లానే కాలు పెట్టుకొని ఇట్లా అని రాత్రిపూట ఇట్లానే కూర్చున్నా. ఏమైందేమో అని ఇట్లానే ఉంటుండే. ఒకవేళ నిన్న మీ కొడుకు దొరుకుంటే ఆయనను కూడా చంపేస్తుండే, చంపేస్తూ తీసుకురా అలా కొడుకునికి కూడా తీసుకోరమ్మా. ఇప్పుడు రెడ్డి నాయక్ తప్పు చేసిండు అనుకోండి, మరి మీ కొడుకు ఏం తప్పు చేస్తే ఆయన ఎందుకు చంపాలనుకుంటున్నారు? అదే మాట, ఎందుకు చంపేస్తాం, దానికి కూడా తీసుకురండి. మీరేమైనా తప్పు చేసిరా? మేమేం తప్పు చేయలేదు సార్. వాళ్ళు ఎందుకు కక్షపూరితంగా మీ మీద అట్లా చేస్తా ఉన్నారు? ఏం మరి ఏం తప్పు ఉంది? ఏం తప్పు లేదు సార్. అంటే పైసలు అడిగినందుకే ఇదంతా అయింది, అంతేనా? పైసలు అడిగినందుకే ఇదంతా చేసి పైసలు ఖాతా కోసమే. ఇప్పుడు నువ్వు దారి తీసుకుపోతారు సార్, మళ్ళీ మనం వారం తీసుకుపోతాం, మళ్ళీ వారంకు మనం అడగమా పైసలు సార్? అవి దీని గురించి గిట్లా కొట్లాడైంది. ఆమె ఏమో గడ్డపార తెచ్చి ఏమో ఒక మొత్తం దర్వాజాకు పొలగొట్టేసింది. ఆ గడ్డతో కొట్టి ఆ గడ్డతోని దీన్ని కొట్టేసి. ఇప్పుడు ఇంత జరిగినప్పుడు మీకు ఎంతమంది అమ్మ పిల్లలు? ఎంతమంది? 3 కొడుకులు. ఎక్కడ ఉన్నారు వాళ్ళు అప్పుడు ఇన్సిడెంట్ అయినప్పుడు? ఈ ఒక్కడే ఉంటారు నాతో. ఒక్కడే ఉంటాడు. అప్పుడు ఉన్నారా మరి? ఆ గొడవ అయినప్పుడు ఉన్నాడా మరి? మొత్తానికి మనస్పర్ధనలతోనే అయితే ఈ హత్య అయితే జరిగినట్టయితే మనకు కనిపిస్తూ ఉంది. కాకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేటివి 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతా ఉన్నాయి. అంటే అమౌంట్ ఇవాళ మనము బాకీ ఇచ్చిన తర్వాత అమౌంట్ ఇవ్వండి అని చెప్పేసి మనం అడగడమే వల్ల పాపం అయిపోతుంది. ఒకసారి అడిగినామంటే కథమే, ఇంకా లేపేయడమే అనేది ఒక అంతిమ లక్ష్యంగా పెట్టుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా జరుగుతూ ఉంది. కాకపోతే ఒక్కొక్కరి వర్షన్ ఒక్కొక్క రకంగా ఉంది. మరి పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరి ఎలాంటి నిజాలు బయట పెడతారు అనే దానిపైన అయితే ఒక ఉత్కంఠ అయితే ఏర్పడతా ఉంది. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి.